హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే నాకు చాలా ఇష్టమైంది, విచ్ ఇస్ సినిమా. నేను రీజనల్ ఫిల్మ్స్ అలా నేను ఎప్పుడు చూడను. బేసికలీ ఎంజాయ్ సినిమా. అండ్ ఇవాళ నాతో పాటు నాలా సినిమా పిక్చర్లు ఇద్దరు ఉన్నారు. దిస్ ఇస్ విశాల్, మై ఫ్రెండ్, అండ్ దిస్ ఇస్ వరుణ్. సో ముగ్గురం కూడా చాలా సినిమాలు చూస్తాం. అండ్ టుడే వీ టాకింగ్ డిఫరెంట్ టాపిక్స్ రిలేటెడ్ టు సినిమా. అంటే అది మా పాయింట్ ఆఫ్ వ్యూ మేము చెప్పుకుంటాం. సి ది రివ్యూస్ ఆర్ సబ్జెక్టివ్ అగైన్. సో ఎవరేం అఫెండ్ అవ్వకూడదు అని చెప్పి కోరుకుంటున్నాం. ఇట్స్ జస్ట్ ఆ వ్యూస్, మీ వ్యూస్ కూడా మీరు రికార్డ్ చేసి పెట్టచ్చు. స్టార్టింగ్ ఆఫ్ విత్ ఫస్ట్ డిస్కషన్ అబౌట్ ఫిలిం, నేనైతే దురంధర్ తో స్టార్ట్ చేస్తాను. బికాస్ ఇట్ హాస్ క్రియేటెడ్ అ బిగ్ వేవ్ అక్రాస్ ద కంట్రీ అండ్ ఆన్ అ గ్లోబల్ లెవెల్ ఆల్సో. సో ఫస్ట్లీ ఐ వాంట్ టు నో ఈచ్ ఆఫ్ యువర్ ఒపీనియన్. అంటే మీకు ఎలా అనిపించింది? మీకు ఏమైనా ఫిల్మ్ మేకింగ్ స్టైల్లో ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా ఏంటి? సో విల్ గో విత్ విశాల్. సో నేను క్షీరజ్ వెళ్ళాం మొన్న దురంధర్ మూవీకి. నాకైతే ఫస్ట్ పార్ట్ కన్నా దురంధర్ ద రివెంజ్ మూవీ అయితే మ్యాడ్ పీక్స్లో నాకు నచ్చేసింది. సో నాకేం నచ్చిందంటే మూవీలో ద డైరెక్షన్, టేకింగ్ స్టైల్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఫస్ట్ 15 minutes అయితే డోంట్ మిస్ ఇట్ గైస్. ఫస్ట్ 15 minutes అయితే ఆ యాక్షన్ సీక్వెన్స్ అయితే మ్యాడ్. మేమైతే లిటరల్లీ ఎడ్జ్లో ఉన్నాం, సీట్ ఎడ్జ్లో. నాకైతే టు బి ఆనెస్ట్ అలాగా ఫస్ట్ 20 minutes హై ఇంపాక్ట్ క్రియేట్ చేసిన లాస్ట్ ఫిలిం ఏంటంటే అరవింద్ సమేత. ఎందుకంటే మీకు అలా ఫస్ట్ 15-20 minutes లిటరలీ మేహం ఉంటుంది. ఎన్టీఆర్ యాక్షన్ సీక్వెన్స్. అలాగే ఇందులోని రణ్వీర్ సింగ్ గా మనోడు చెప్పినట్టు 20 minutes పీక్ అసలు. సో వరుణ్, వాట్స్ యువర్ టేక్ ఆన్ దిస్? నాకు ఫర్ మీ ది పార్ట్ 1 వాస్ ఓకే. అది వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళాం. కానీ పార్ట్ 2 అయితే లిటరలీ ఎక్స్పెక్టేషన్స్ ఎంత పైకి ఉన్నాయంటే నో వన్ కుడ్ రీచ్ ఇట్. నేను లాస్ట్ అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని చూసిన పార్ట్ 2 సినిమా అంటే ఇట్స్ వెరీ రేర్. నార్మల్గా అవెంజర్స్ ఇవన్నీ చూస్తాం, కానీ దిస్ ఈస్ సంథింగ్ వెరీ డిఫరెంట్. ఫస్ట్ సీన్ నార్మల్లీ స్పాయిలర్స్ ఇవ్వకూడదు, కానీ ఇవ్వద్దు వేసుకుంటారు మనం. లిటరలీ ఫస్ట్ సీన్కే వాడు ఓకే నేను మిమ్మల్ని 4 గంటలు కూర్చోబెడతాను, మీరు ఎక్కడికి వెళ్ళరు, మనకున్న ఆతృతకి మనం 1 hourకే పార్ట్ వస్తే వాష్రూమ్కి వెళ్ళిపోతాం. లైక్ 1 hour 45 minutes. ఆ ఇంటర్వెల్ కూడా చెప్పొద్దు కానీ బ్రో, యాక్చువల్లీ ఇంటర్వెల్ వితౌట్ యాక్షన్ సీక్వెన్స్, వితౌట్ బిగ్ డైలాగ్స్. యూజువల్లీ మనకి ఇంటర్వెల్ అంటే ఒక తెలుగు ఫిలిమ్స్ లోని ఇట్స్ వెరీ బిగ్ థింగ్. 100 మంది నరకాలి లేదా పెద్ద డైలాగ్లు ఏమైనా చెప్పి అండ్ సడన్లీ బ్యాంగ్ ఆన్, ఓకే ఇట్లా క్లాష్ ఒకటి పెడదాం విత్ ద ఆపోజిట్ ఫోర్స్, నెక్స్ట్ సెకండ్ హాఫ్ లో అది వస్తుంది. లైక్ క్లియర్లీ చెప్తున్నాడు, నేను నీకు డ్రామా ఇస్తా, సాలిడ్ డ్రామానే ఇస్తా నీకు. అండ్ జస్ట్ 1 single డైలాగ్ ఇంటర్వెల్ అంతే. ఒక డైలాగ్ ఇంకా ఎవ్రీవన్ వాస్ లైక్ అరే సినిమా కాదురా ఏం తీసావుంటే. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ నాకు ఇంకోటి షాకింగ్ ఏంటంటే, యూజువలీ ఒక ఫస్ట్ పార్ట్ తీసి సెకండ్ పార్ట్ తీయాలంటే మినిమం ఒక 5 years, పోనీ యావరేజ్ గా ఒక 4 వేసుకుందాం. కానీ వీడు అసలు మూవీ అనౌన్స్మెంట్ చేశాడు, అసలు దాని రిలేటెడ్ కంటెంట్ కూడా పెద్దగా వదలలేదు మనకి. 18 ప్రీమియర్స్ అంటే 5 o'clock షో అసలు 7 o'clock పడ్డది, అయినా కూడా వెళ్ళలేదు. సినిమా చూసి వెళ్తా 4 గంటలు కూర్చున్నారు, తిండి తినట్టు కూర్చున్నారు. కానీ బ్రో మోస్ట్ సర్ప్రైజింగ్ పార్ట్ ఏంటంటే, హౌ డిడ్ దిస్ గై మేక్ 2 parts విత్ ఇన్ సచ్ ఎ లెస్ టైం, గివింగ్ బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ అవుట్పుట్. అది కూడా ఎక్కువ కట్ కూడా చేయలేదు. 4 గంటలు వాడు ఉన్నదంతా పెట్టేసినాడు. వాడు అట్లనే అనిపించింది లిటరలీ. అంటే నువ్వు 8 గంటలు విత్ ఇన్ 6 months లోని నువ్వు 4 hours నువ్వు ఆడియన్స్ లో కూర్చోబెట్టావు అంటే ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. ఇన్ఫాక్ట్ టు బి ఆనెస్ట్ దురంధర్ పార్ట్ 1 కొంచెం లాగ్ ఉంటుంది. అవును, టు బి ఆనెస్ట్ నేను ఇంటర్వెల్ వరకు అయితే నాకు ఏంటి కొంచెం పార్ట్ 1 లో అయితే కొంచెం వాడు వరల్డ్ బిల్డింగ్ చేస్తాడు కదా, స్టార్టింగ్ లో వరల్డ్ అంతా ఇంట్రడ్యూస్ చేస్తాడు కదా, అక్కడ కొంచెం లాగ్ అనిపిస్తుంది. కానీ సెకండ్ పార్ట్ అయితే వెరీ రేర్. ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ పార్ట్ నచ్చడం వెరీ రేర్. ఇంకా సెకండ్ పార్ట్ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉండవు, ఎమోషనల్ క్వశ్చన్ పైన ఎక్కువ వెళ్తుంది. అది నాకు తెలిసి అలా ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ చేసింది. ఫస్ట్ స్టార్ట్ విత్ బాహుబలి 1 కన్నా 2 వాజ్ అల్టిమేట్. తర్వాత కేజీఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 2 వాజ్ పీక్. అది కథలో వారు ఎలివేషన్ రాసుకోలేదు, ఎలివేషన్ సో ఇది కొంతమందికి నచ్చకపోవచ్చు. బట్ అంటే ఇప్పుడు పీపుల్ హు లైక్ డ్రామా డ్రివెన్ ఫిలిమ్స్ వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు, కాన్వర్సేషన్స్ అండ్ ఆల్. సో యా, వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఫిలిమ్స్ లైక్ దురంధర్. సో హోప్ఫుల్లీ మళ్ళీ మనం ఇంకొక ఫిలిం we might expect from Aditya Dhar or any other filmmaker. నాకు తెలిసి ట్రెండ్ అవుట్ కంటిన్యూ అవుతుంది ఇంకొన్ని రోజులు. లెంత్ ఎక్కువ పెట్టి డ్రామా డ్రివెన్ ఫిలిం ఇస్తారు అట్లా అని చెప్పేసి ఇప్పుడు ఫోర్స్ఫుల్ గా పార్ట్ 2 రాకూడదని కోరుతా.
నిజంగా. నేను డ్రామా అనేది పెడతా ఇది అని చెప్పేసి ఐ హోప్ ఇప్పుడు బాలీవుడ్ లో అందరూ స్టెప్స్ మార్చుకుంటారు, ఎస్పెషల్లీ చేంజ్ అయిపోతుంది బ్రో. స్పైవర్స్ నేను ఐటమ్ సాంగ్ తీసేస్తా, ఆ. హీరోల మధ్య డాన్స్ పెడతా, అవన్నీ ఇంకా ట్రెండ్ పోతుంది. వాళ్ళు ఇంకా చేసిరంటే దే ఆర్ సమ్వేర్ స్టక్ ఇన్ 2000s ఇంకా. సిన్స్ మనం దురంధర్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు సిన్స్ ఇట్ హస్ క్రియేటెడ్ అ బిగ్ ఇంపాక్ట్ ఇన్ ద వే ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అండ్ ఆల్. సో ఎలాంటి చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు అంటే ఇప్పుడు రాబోయే సినిమాల నుంచి? సో పార్ట్ 1 లో స్టోరీ వదిలేసి నార్మల్గా పార్ట్ 2 మొత్తం అది సెకండ్ హాఫ్ ఇన్ ద సెన్స్ లైక్ పార్ట్ 2కి లీడ్ ఇచ్చేసాం ప్లాన్ ఉంటుంది కదా, ఆ సీక్వెన్స్ ఆ ఒక ఫ్లో కట్ చేస్తే బెటర్. ఫర్ మీ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఇస్ దేవరా ఫస్ట్ హాఫ్ చూసి అమ్మ మన టైగర్ ఇట్టు కొట్టాడు అనుకున్నాం, సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. ఆ జాన్వీ కపూర్ వస్తున్నంతసేపు అనిరుడ్ ఓన్లీ సేవ్ ది ఫిలిం ఫర్ మీ. కొంతమంది ఏంటంటే అన్ప్లాన్డ్ తీసేస్తారు, ఆ. ఫస్ట్ పార్ట్ ఆ. తీసేస్తారు, ఆ. సెకండ్ పార్ట్ అనౌన్స్మెంట్ ఇచ్చేస్తారు, స్టోరీ ఏముండదు, ప్లాన్ ఏముండదు, అంతే. అనౌన్స్మెంట్ మాత్రం రావాలి పార్ట్ 2 అని. నాకైతే టు బి ఆనెస్ట్ దేవరా మీద నాకు ఎక్స్పెక్టేషన్స్ తక్కువనే ఉండే. ఎందుకంటే సాంగ్స్ అయితే మ్యూజిక్ నువ్వు చెప్పినట్టు చాలా బాగుండే. దేవరా ఫస్ట్ హాఫ్ అయితే నాకు చాలా నచ్చింది. కొన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎంట్రీ సీక్వెన్స్ చాలా బాగుంది. వాడు ఆ షిప్ నుంచి రాబ్ చేసే ప్రాపర్ వరల్డ్ బిల్డింగ్ సీక్వెన్స్, ఉంటుంది సీన్. ఇంకోటి ఎస్పెషల్లీ దట్ జాతర సీక్వెన్స్, అందులోని కుస్తీ ఫైట్ ఉంటుంది కదా అదొకటి. మెయిన్ బ్రో ఇంటర్వెల్ ఫైట్ ఉంటుంది దేవరా, ఇంటర్వెల్ వాస్ లైక్ బ్యాంగ్ ఆన్ అది అసలు. డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, Peak. యాక్టర్ అందరు ఇంకా గాడ్ మోడ్. మొత్తం క్రేజీ. సో మెయిన్ పార్ట్ మిస్ అయిపోతున్నారు, జాన్వీ కపూర్. ఎందుకు Main part of సినిమాలో the- అసలు హీరోయిన్ అవసరం లేదు కావాలంటే బేసిక్ గా అట్రాక్షన్ అది డీజిల్ దాకా బాగుంటుంది. అంటే నో బ్రో, అంటే అది మనం అలా అలా ఆలోచించకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక పాన్ ఇండియా ఫిల్మ్ చేస్తున్నప్పుడు మనం ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్క యాక్టర్ని పెట్టుకుంటాం. సో అలాగా మేబీ నార్త్ ఇండియన్స్ నార్త్ పీపుల్ అట్రాక్ట్ చేయడానికి మేబీ జాన్వీ కపూర్ తీసుకుని ఉండొచ్చు. పెట్టారు అట్లా అని చెప్పి ఇప్పుడు స్టోరీతో డివైడ్ అవ్వలేదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇసి పుష్ప పార్ట్ 1 అల్లు అర్జున్ అంటే ఎవరు తెలుసు, మేము లక్కీ ద రేసర్ అంటారు ఏమంటే, లేకపోతే నా పేరు సిరేనా నేను ఇలా చూస్తుంటారు. రష్మిక మందన వాస్ నాట్ అ బిగ్ ఫేస్ అప్పుడు, అయినా కూడా పార్ట్ 1 100 crores కొట్టింది. కానీ పుష్పలోని పుష్ప టాపిక్ వచ్చింది కాబట్టి అల్లు అర్జున్ సర్ప్రైజ్ చేశాడు యాక్చువల్లీ అవును. యాక్టింగ్ పరంగా. కానీ నేను ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా సర్ప్రైజ్ అండ్ పర్ఫార్మెన్స్ అయితే రష్మిక. రష్మిక ఫస్ట్ శ్రీవల్లి క్యారెక్టర్ కానీ చాలా బాగా చేసింది. అవును. అంటే తన రోల్ కొంచెం లిమిటెడ్ ఉన్నా కూడా కొన్ని సీన్స్ లోని ఎస్పెషల్లీ జాతర సీక్వెన్స్ లోని డిఫెండ్ చేస్తుంది కదా అల్లు అర్జున్ ని. అవును. అదైతే దట్ వాజ్ అ వెరీ వెల్ రిటర్న్ సీన్ అది. సో యా, సో వాట్ కైండ్ ఆఫ్ చేంజెస్ ఐ ఎక్స్పెక్టింగ్ పోస్ట్ దురంధర్? నేనైతే అన్ప్లాన్డ్ పార్ట్ 2 అయితే ఇంకా చేయలేము. కొంచెం చేయరని కాదు, చేసేవాళ్ళు చేస్తారు కానీ కొంచెం ఆలోచిస్తారేమో చేయకుండా ఉండడానికి. టెంప్లెట్ మార్పాలి. టెంప్లెట్ సినిమాలు చూస్తాం ఎప్పుడు, నీకు అన్ని ఒక స్టోరీ ఓరియంటెడ్ మూవీస్ ఆలోచించింది ఒక పాయింట్. ఇప్పుడు సబ్ ఓజీ ఉంది, ఓజీ వాస్ ప్యూర్ టెంప్లెట్ మూవీ కానీ ఎంజాయ్ చేసిన. ఎందుకు నీకు 2 yearsకి వెళ్ళి నీకు సుజిత్ చెప్తూ వచ్చాడు నేను ఇట్లని తీస్తా, నా హీరోకి నేను ఫ్యానిజం చేస్తా అన్న తీసి. దానికి ఎగ్జాంపుల్గా మనడు మొన్న సినిమా లేదు చెప్తున్నా కదా, నాకు ఎక్స్పెక్టేషన్స్ లేదు ఆ సినిమాకి. నేను యాక్చువల్లీ మూవీ కూడా వెళ్ళింది ఎందుకు, 4 విజిల్లో వాడాలి చాలా రోజులు, నాకు తమన్ మ్యూజిక్ అద్దరు కొడతాడు ఆ పాయింట్. టైలర్ కూడా ఐ ఫెల్ట్ డీసెంట్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అదే తీస్తా, ఫస్ట్ హాఫ్ వాస్ డీసెంట్, ఫస్ట్ హాఫ్ ఓకే. ఇంటర్వెల్ దెబ్బ పడిపోయింది నాకు. సినిమా ఓకే ఫస్ట్ హాఫ్ బాగానే రాసుకున్నాను, ఉస్తాద్. సెకండ్ హాఫ్ అయితే సినిమా లిటరలీ వైజాగ్ వెళ్ళాల్సిన రూట్లో అస్సాం వెళ్ళిపోయింది. మనం ఉస్తాద్ గురించి మాట్లాడదాం మళ్ళీ, ఎందుకంటే అదొక సెపరేట్ డిస్కషన్ ఉంటుంది. సో నేనేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే నువ్వు అన్నట్టు ప్రాపర్ ప్లానింగ్ తోని పార్ట్ 1 పార్ట్ 2 పెట్టుకుని జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ బిల్డింగ్ హైప్ ఆర్ డూయింగ్ బిజినెస్ అలా చేయడం ఆపుతారని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆడియన్స్ ఒక ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయి అంటే ఐ వాంట్ టు నో యువర్ పర్స్పెక్టివ్. ఇప్పుడు వెన్ యూ ఆర్ ప్లానింగ్ టు వాచ్ అ ఫిలిం, వెన్ యువర్ ఫేవరెట్ యాక్టర్ ఈస్ యాక్టింగ్ ఇన్ అ ఫిలిం, వాట్ కైండ్ ఆఫ్ జాన్రా డూ యూ ఎక్స్పెక్ట్ అవుట్ ఆఫ్ దెమ్? లేదా నువ్వు ఎలాంటి స్టోరీ సెలెక్షన్ కానీ, అంటే లెట్స్ జస్ట్ నాట్ డెడికేట్ దిస్ ఓన్లీ టు వన్ స్పెసిఫిక్ ఫేవరెట్ యాక్టర్, బట్ యాజ్ అ ఆడియన్స్ మీరు ఎలాంటి ఫిలిమ్స్ అన్న ఎక్స్పెక్ట్ చేస్తారు ఇప్పుడున్న ప్రెసెంట్ ట్రెండ్ లోని? వాట్ యూ థింక్? గో. నాకు ఎలాంటి మూవీ ఓకే, బట్ ది టీజర్ ది ట్రైలర్ షుడ్ గివ్ అస్ ది కరెక్ట్ హైప్. అంటే దాంట్లో క్లియర్గా చెప్పేసేయాలి మేము ఒక కామెడీ మూవీ చూస్తున్నామంటే మేము కామెడీనే తీస్తున్నాం, అలా అని చెప్పి కామెడీ పెట్టి మధ్యలో ఈ ట్రాక్ పట్టుకొచ్చి
ఎట్లా అంటే థియేటర్లో కూర్చో బాగుంటుంది, వాడిని సస్పెండ్ చేయాలి కానీ ఉల్టా వాడిని సస్పెండ్ చేయకూడదు. ఎందుకంటే ఐ ఫేస్ దిస్ మెనీ టైమ్స్. ఓకే అట్లీస్ట్ నువ్వు థియేటర్లో క్రౌడ్తో చూస్తున్నావు, ఇఫ్ వాచింగ్ సమ్ సుదర్శన్ ఆర్ సంధ్య ఎంజాయ్ చేస్తావు. అదే సినిమా నెట్ఫ్లిక్స్ వస్తే యూ విల్ బ్యాచ్ ద మూవీ లెఫ్ట్ అండ్ రైట్. అంటే అనిపిస్తాయి ఇలాంటి సినిమానే మనం సపోర్ట్ చేసినాం. ఐ హ్యాడ్ దిస్ థింగ్ విత్ దిస్ మూవీ ధమాకా. ఫస్ట్ డే వెళ్ళలే, ఫస్ట్ డే నాకు ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి వెళ్ళలే. సెకండ్ డే వాళ్ళు చెప్పారు అదే వెళ్ళిపోరా వింటేజ్ రవితేజ అంటే వెళ్ళా. థియేటర్లో ఎంజాయ్ చేసాను యాక్చువల్లీ, పాయింట్ లెక్క ఎంజాయ్ చేస్తాం మంచిగా. ఐ డెంట్ ఫీల్ ఇట్ వెరీ ఆక్వర్డ్. ఓటీటీకి వచ్చాక మా మమ్మీ డాడీ చెప్పారు అరే చూడండి బాగుంటుంది అని చెప్పేసి. ఇంకా మా డాడీ నెట్ఫ్లిక్స్ కూడా తీసుకున్నాను. సినిమా స్టార్ట్ అయిన వెంటనే మా డాడీ నా పైన యుద్ధం చేశాడు. ఏం సినిమా ఐ థింక్ స్పెసిఫిక్ ఫిల్మ్స్ ఆర్ ఓన్లీ మెంట్ టు బి ఎక్స్పీరియన్స్ ఇన్ థియేటర్. ఇప్పుడు కొన్ని జోకులు అందరి మధ్యలో ఇస్తేనే పేరుతుంది, సెపరేట్ గా సౌండ్ అక్కడ ఉంటేనే ఆ అట్మాస్ఫియర్ లోనే మనకి atmosphere లోనే ఎక్కిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు సీ మ్యాడ్, జాతిరత్నం, దీస్ ఆర్ మెంట్ టు బి ఇన్ థియేటర్స్. అది కూడా సింగిల్ స్క్రీన్ లోనే ఏఎంబిలా చూస్తే పేల్ అవ్వాలి. కరెక్ట్. ఇంకా ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఈ మధ్య ఏది పడితే అది తీస్తే వెళ్ళట్లేదు ఆడియన్స్, దట్ ఈస్ ఫర్ షూర్. ఎందుకంటే ఎందుకంటే మార్నింగ్ షోకి టాక్ తెలిసిపోయింది. ఈ మధ్య ప్రీమియర్ స్టార్ట్ బిఫోర్ డే మేబీ ఫస్ట్ చెప్తున్నా కదా, ఇండస్ట్రీ బాగుపడాలంటే మనం ట్విట్టర్ బ్యాన్ చేయాలి. అంటే మనమందరం బ్యాన్ అయిపోతాం. అసలు బ్యాన్ చేసినా అది ప్రో కూడా కాన్ కూడా అవుతుంది. అవును కరెక్ట్. బ్యాన్ చేస్తే దాని వల్ల నీకు టాక్ తెలుస్తుంది, ఇట్ బి గుడ్ ఆర్ బ్యాడ్. జెన్యున్ టాక్ అయితే ట్విట్టర్ లోనే తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ జస్ట్ అస్యూమ్ ఒక బ్యాచ్ ఉంటారు, నెగటివిటీ స్ప్రెడ్ చేసే బ్యాచ్ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు నీకు సినిమా పడిన దగ్గర నుంచి కూడా ఎవ్రీ 10 minutes కి ఏం సీన్ వస్తుంది, ఆ సీన్ పండుతున్నదా లేదా అన్నది నీకు పెట్టేస్తారు లిటరలీ. సో ఇప్పుడు మనలాంటి ఎక్సైటెడ్ ఆడియన్స్ ఎలాగుంటారంటే, ఆబ్వియస్లీ ఎక్సైట్మెంట్ ఉంటుంది ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే. సో మనం అలా అప్డేట్స్ చూస్తుంటాము, వాళ్ళది రివీల్ చేసేస్తుంటే చూసినట్టుగా ఇంట్రెస్ట్ పోద్ది, బీట్ హిమ్ ఎక్స్పీరియన్సింగ్ లేటర్ ఇన్ థియేటర్ అన్నమాట. అవును. సో ఇప్పుడు అలా ప్రతిదీ పెట్టేస్తుంటే, లేదా ఒక సినిమా బాగున్నా కూడా దాని మీద అంత నెగిటివ్ గా చేస్తే మాత్రం అది కరెక్ట్ కాదు. బట్ ఇప్పుడు ట్విట్టర్ కాకపోయినా స్నాప్ లోనే పెట్టేస్తారు, Snap. మొత్తం పెట్టేస్తారు. అది 10 స్నాప్లు పెడతారు. నేను వాట్సాప్ స్టేటస్ లో ఒక ట్రైన్ పెడుతున్నారు. నేను ఒకటే అంటాను బ్రో, ఓకే స్నాప్ల విషయం వచ్చింది కాబట్టి మీరు స్నాప్ పెట్టండి, కానీ ఒక టైటిల్ కార్డు వరకే పెట్టుకోండి. అంతేగాని ప్రతి పాటకి తీసి గుద్దేస్తాను స్నాప్ పెట్టేస్తానంటే తప్ప. చూసినోడికి ఎక్సైట్. నేను చెప్తున్నా, దురందర్ రోజు ఒక్క స్నాప్ ఓపెన్ చేస్తే ఒట్టు బ్రో, నిజంగా చెప్తున్నా కదా. నేను అవన్నీ ఉంటాను ప్రీమియర్స్కి వెళ్ళాను. అస్సలు నాట్ ఈవెన్ వన్ స్నాప్ ఐ ఓపెన్డ్. నౌ ద మెయిన్ డిస్కషన్, మన ఇండియాలో బిగ్గెస్ట్ డైరెక్టర్ రైట్ నౌ ఎస్ఎస్ రాజమౌళి గారు. జై బాబు. ఓకే గైస్, మీకు తెలుసు ఎవరు ఫ్యాన్స్, ముగ్గురం బాబు ఫ్యాన్స్. బాబు ఫ్యాన్స్ కన్నా ఎక్కువ మేము తెలుగు సినిమా ఫ్యాన్స్, ఇండియన్ సినిమా ఫ్యాన్స్. సో డిస్కసింగ్ అబౌట్ రాజమౌళి సర్స్ వర్క్. ఇప్పుడు నాట్ కంపేరింగ్ అగైన్, బట్ రాజమౌళి గారు ఇచ్చే క్వాలిటీని ఎవరు ఇవ్వలేరు టు బి ఆనెస్ట్. అసలు రాజమౌళి గారి దగ్గర ఉన్నది ఏంటి, వేరే వాళ్ళు లేనిది ఏంటి అది. సో వాట్ యూ థింక్? బడ్జెట్స్, టైం, మెయిన్లీ పేషెన్స్ అండ్ డెడికేషన్. ఇప్పుడు ఈ షార్ట్ బాగాలేదనుకో ఫేస్ పైన చెప్పేస్తారు. అట్లనే ఇప్పుడు సపోజ్ ఇఫ్ యూ గో విత్ అనదర్ మూవీ అనుకో, షార్ట్ బాగాలేదనుకో, సరే డూప్ పెట్టుకొచ్చేసేయండి అమ్మ, ఇలా బ్యాకప్ షాట్ ఇచ్చుకుందాం, అది ఉండదు. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. అప్పుడు ఆర్ఆర్ఆర్ రిలీజ్ టైంలోనే ఎన్టీఆర్ రామ్ చరణ్ చెప్పారు కదా, పని రాక్షసుడు. నువ్వు 3 years మూవీ డిలే చెయ్యి, మేము చూస్తాం, ప్రాబ్లం లేదు అట్లా అని చెప్పేసి ఏదో 3 నెలలు కొట్టేసి మా ముఖం పైన మైదాపింది. ఈ మధ్య అది ట్రెండ్ అయింది. సినిమా 3 years గుంజి ప్రీ రిలీజ్ ఈవెంట్లో హైప్ ఇచ్చేస్తారు, పిక్చర్లో ప్రీమియర్స్ చూస్తాము, దానికి హైక్ ఇస్తారు. పర్ఫెక్షన్ అంటే నేను మొన్న ఒక సమ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు వారణాసి ఐ కేమ్ అక్రాస్. సో యాక్చువల్లీ వైల్ షూటింగ్ త్రేతాయుగ సీక్వెన్స్ రాముడితోని, రాముడు ఆబ్వియస్లీ రాముడు రోల్, సారీ రాముడు కాదు మహేష్ బాబు. వచ్చేసా మహేష్ బాబు అంటే నాకు రాముడు అప్పుడు. సో మహేష్ బాబు రాముడు రోల్ చేస్తాడు, ఆబ్వియస్లీ అందరికి తెలిసిందే. సో త్రేతాయుగ సీక్వెన్స్లోని హీఈస్ యాక్చువల్లీ షూటింగ్ అ షాట్ వేర్ ద యాక్టర్ హ్యాస్ టు బి 30 feet. ఓకే. సో రాముడు హైట్ 30 feet ఉండాలి. యాజ్ ఫార్ ఎస్ ఐ మైట్ బి రాంగ్, నేను మరి తప్పుగా వినుంటాను, బట్ నాకు అర్థమైంది చెప్తున్నా. సో 30 feet హైట్ ఉండాలి. సో ఈ కాంటాక్టెడ్ చాలా హాలీవుడ్ స్టూడియోస్ని అడిగారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే 20 foot వరకే ఉంటుంది, ఏదైనా చేయగలము అంటే. ఆయన ఎలా చెప్పారంటే, నా యాక్టరే 6 feet ఉంటాడు, 6 feetతో పాటు నాకు 30 feet కావాలి. సో ఇట్స్ లైక్ అ టోటల్ ఆఫ్ 36 feet.
సో అంటే ద టోటల్ హైట్ ఆఫ్ దట్ పర్సన్ విల్ బి 36 feet. చాలా మంది హాలీవుడ్ స్టూడియోస్ ఇది కష్టం అని చెప్పంటే హీ కేమ్ టు ఇండియా. మొత్తం నాకు తెలిసి అన్నపూర్ణ స్టూడియోస్ లోని మోషన్ క్యాప్చర్ పెట్టి హీ మేడ్ ష్యూర్ దట్ ఆయనకు కావాల్సిన అవుట్పుట్ ఆయన తీసుకున్నారు. అంత డెడికేషన్ నాకు తెలిసి అంత టైమ్, ఎఫర్ట్స్, డెడికేషన్, పర్ఫెక్షన్ ఐ థింక్ నోబడీ కెన్. సినిమాకి రిలీజ్ 1 year ఉన్నా కూడా మంత్లీ అప్డేట్స్ వస్తున్నాయి. ఓ సెట్ వదులుతున్నారు, మెల్లగా ఇంటర్వ్యూస్ వస్తున్నాయి అండ్ స్లోలీ ఇంజెక్ట్ చేస్తున్నారు. దట్ ఈస్ ద మ్యాజిక్. ఇప్పుడు RRR కి కూడా అట్లనే చేశారు. సేమ్ అట్లా కొంచెం వదిలి ఎక్సైట్మెంట్ పెంచుతూ. అవును. మళ్ళీ నీకు ఇంకోటి RRR చాలా సార్లు డిలే అయిపోయింది. చాలా సార్లు లిటరలీ నాకు తెలిసి సంక్రాంతికి రావాల్సింది. కోవిడ్ వల్ల December 10th నాకు గుర్తు. అప్పుడు నేను బ్యాచిలర్స్ లో ఉన్నాను. ఆ రోజు థియేటర్లోనే పిక్చర్లు అయిపోయారు చాలా మంది. సో December 10th ట్రైలర్ వచ్చింది. కరెక్ట్గా వన్ మంత్ బిఫోర్ ఉండాలి. సడన్ గా కోవిడ్ మళ్ళీ మార్చ్ కట్ చేస్తే బ్లాక్ బస్టర్. ఫస్ట్ హాఫ్ అల్టిమేట్ బ్రో. RRR హ్యాస్ బెస్ట్ ఫస్ట్ హాఫ్. ఏంటి ఆ సినిమా డ్యూరేషన్ ఎంత? ఆల్మోస్ట్ ఒక 3 hours ఉంటుంది కదా. పీక్ ఫస్ట్ హాఫ్ బ్రో RRR అయితే. అసలు ఆ బిల్డింగ్ కానీ ప్రతి షాట్ పీక్ అసలు అది ప్రాపర్ ఎంట్రీ ఉంటుంది. అవును. ఆ ఫస్ట్ హాఫ్ చూసి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కానీ సెకండ్ హాఫ్ లో కొంచెం డిప్ అయింది లైట్ గా. మళ్ళీ క్లైమాక్స్ నుంచి ఇంకా క్లైమాక్స్ స్ట్రెచ్ ఏదైతే హాఫ్ అన్ అవర్ ఉంటుందో, ఎస్పెషలీ బ్రో కుమురం భీముడు సాంగ్ నాకు ఇప్పటికే గూస్ బంప్స్ మైండ్ నుంచి పోదు అసలు. ఎన్టీఆర్ వాటర్ పర్ఫార్మర్ అసలు లిటరల్లీ. నువ్వు అబ్జర్వ్ చేస్తే ఆ సాంగ్ అంతా ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ చూస్తారు. రామ్ చరణ్ కూడా వెరీ గుడ్ జాబ్. చాలా సటిల్ అంటే అక్కడ నీ బెస్ట్ ఫ్రెండ్ని కొట్టమని నీకు ఆర్డర్స్ వస్తున్నాయి కానీ ఆ బాధ నీకు తెలియకూడదు. బాధని మింగుకొని కొడుతున్నట్టు తెలుస్తుంది. ఒక షాట్ అయితే ఇట్లా బ్లడ్ పడుతుంది, ఇలా తీస్తాడు, అప్పుడు ఒక టీయర్ డ్రాప్ వస్తుంది. మళ్ళీ ఇట్లా ఇట్లా కొట్టి ఇట్లా ఆగుతున్నప్పుడు సో ఎనీవేస్ వారణాసి రిలీజ్ అయ్యే టైంకి దాని గురించి ఇంకా మాట్లాడుకుందాం. బడ్జెట్ ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్ స్టైల్ మారింది. ఆడియన్స్కి బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ అవుట్పుట్ మారిందని నువ్వు అనుకుంటున్నావు, మన వాళ్ళు అనుకోవాలి. అది మెయిన్. లేదు నేను మళ్ళీ అదే తీస్తా అంటే. సో మనం చాలా వింటూ ఉంటాం ఫిల్మ్ బడ్జెట్లో 50% హీరోలకి వెళ్ళిపోతుంది. సో మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఇప్పుడు ఎడిటింగ్ హెవీ మూవీస్ తీద్దాం అనుకుంటారు కానీ దానికి బడ్జెట్ వేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోకే మొత్తం వచ్చేస్తారు. VFX కూడా టాపిక్ అనుకుంటే VFX దానికి కూడా బడ్జెట్ కావాలి. నేను మొన్న ఎక్కడ కదా మనశంకర్ వరప్రసాద్ ఓవరాల్ బడ్జెట్ ఇస్ 120 crores, 130 crores సంథింగ్. ప్రొడక్షన్ కాస్ట్ ఇస్ ఓన్లీ 30 crores అంట. 90 crores 90 crores ఎక్కడికి వెళ్ళిందో సినిమా హిట్ అయింది. ఓకే, నీకు తెలుసు సంక్రాంతి సినిమా ఎక్స్పెక్టేషన్ వదిలేడు అంతే, బాగుంది. కమింగ్ టు రాజాసాబ్, నేను యాక్చువల్లీ రాజాసాబ్ ఫస్ట్ ట్రైలర్ చూసి ఓకే ఏదో తీస్తాను. మేము ఎక్కడ చూసాం అనుకున్నాం, విమల్ థియేటర్కి వెళ్ళి అవతార్కి వెళ్ళాం. అవతార్కి మార్నింగ్ ఎంత 9 o'clock, మార్నింగ్ 8 o'clock షోకి వెళ్ళినప్పుడు ఇంటర్వెల్ అని రాజాసాబ్ ట్రైలర్ వేసాడు. ఓకే, మంచిగా అనిపించింది, ఎవ్రీథింగ్ వాస్ వెరీ గుడ్. కానీ ఎక్కడో డౌట్ ఉండేది నాకు, అరే పడుకో పెడతాడేమరా. సెకండ్ చాలా అయిపోయింది. సెకండ్ జోకర్ లుక్ ప్రభాస్ ఓకే సంథింగ్ ఇస్ కమింగ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ లాగా అనిపించింది. సెకండ్ ట్రైలర్ మ్యాడ్, ఎవ్రీథింగ్ ఎడిటింగ్ కానీ మ్యూజిక్ కానీ కొట్టేస్తున్నాం, హిట్ కొట్టేస్తున్నాం అనుకున్నాం కానీ వద్దులే. నాకు ఇంకా గుర్తు 9 o'clock షో స్టార్ట్ అవ్వాలనుకుంటా ప్రీమియర్స్. తెలంగాణ డిలే చేసి 11:45 షో పడ్డది. 11:45 సినిమా. నాకు క్లైమాక్స్ ఇంకా లే బ్రో, నేను వెళ్ళిపోతా, నా వల్ల అయితే డోర్లు తీసేసేది. ఇప్పుడు నేను లేస్తే నన్ను ఏడా కొడతారు జనాలు అని చెప్పేసి అనుకున్నా. నేను బయటకు వచ్చినాక నార్మల్లీ నువ్వు పెద్ద హీరో సినిమాకి వెళ్తే సింగిల్ స్క్రీన్ నువ్వు ఏం మాట్లాడు, బయటకు వచ్చాక వాడు ఇంటే కొడతాడు నిన్ను, అందరు తిట్టుకుంటారు. ప్రభాస్ ఏమంటారు, ఎందుకంటే నాకు అనిపించింది ప్రభాస్ ఆనెస్ట్. ప్రభాస్ నాకు తెలిసి ఇప్పుడు ప్రభాస్ పెడుతున్నంత హార్డ్ వర్క్ అదే ఎగ్జాక్ట్లీ నో వన్ ఇస్ పుట్టింగ్. ఆయనకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ లేదా సర్జరీస్ కానీ ప్రభాస్ మల్టిపుల్ ఫిల్మ్స్. అవును, ప్రభాస్ దే మిస్టేక్ కాదు. ప్రభాస్ ఒకటే మిస్టేక్ ఏంటంటే మొహమాటానికి వెళ్ళి ఏ ఫిల్మ్ కమిట్ అవ్వకూడదు. నువ్వు వస్తే సలార్లో కూడా ఇంటర్వెల్కి ప్రభాస్కి ఫ్రాక్చర్ ఉంటుంది.
ఇంటర్ కట్స్ వాడుకొని ఎలివేషన్ ఇచ్చాడు. అది సినిమా. అసలు ఇంటర్వెల్ కట్స్ ఏంటి, ఆడు గంతో ఒక్కొక్కడిని వేసిపాడు దుప్పుతుంటాడు, ఒక్కొక్క గన్ షాట్. అదే చూస్తే లిటరలీ నిల్చునే షాట్, అరే అంతెందుకు సహనా సహనా పాట ఉంటుంది, నిల్చొని ఉంటాడు. దానికి డూపెందుకు బాయ్, అదే షార్ట్ ప్రభాస్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇండోర్ షూటింగ్ అంటే ఓకే చెప్తున్నాడు అంట. అదే మెయిన్ ప్రాబ్లం. అండ్ ఐ రియలీ హోప్ స్పిరిట్ తో కంప్లీట్లీ ఆ క్లెయిమ్స్ అన్ని కూడా వెళ్ళిపోతాయి. బికాజ్ సి వీఆర్ ఆబ్వియస్లీ వీఆర్ అగైన్స్ట్ నో బడీ, ఎందుకంటే మన ఫిలిమ్స్ బాగుండాలి, మనం ఎంజాయ్ చేయాలి, పైసలు ఏముండాలి, మన ఫిలిమ్స్ ఎక్కువ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలి. ఆబ్వియస్లీ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఏ ఆడియన్స్ కైనా అదే ఉంటుంది. ఫస్ట్ 40 minutes ఏడా ఇంట్రెస్ట్ ఉందంటే వాడి దగ్గర ఇంత ఆస్తుంది, 2 లక్షల కోసం లైన్ చేసి నావరికి మారుతి ఏమైంది. అదే ఇప్పుడు చెప్పేది ఏంటంటే నాకు మారుతి ఎంత ఇష్టం అంటే భలే భలే మగాడు ఇస్ మై ఫేవరెట్ మూవీ. మహానుభావుడు ఇప్పుడు పెట్టిన రీపీట్లో చూస్తా నేను. అట్లాంటిది హీరో ఇచ్చాడు ఫస్ట్ దాన్ని ఇంత యాక్చువల్లీ రాధాసాబ్ ఫస్ట్ ఇన్షియల్ అనుకుంది చిన్న బడ్జెట్లో తీద్దానుకున్నా, మంచి వర్కౌట్ అయ్యేది. నేను దాంట్లో హీరోని పెడతా, 3 హీరోయిన్ చేస్తా, హీరోయిన్ వచ్చినప్పుడు సార్ వస్తారు లేకపోతే రారు. ఎందుకు మ్యావరిక్ అన్నాడు కదా, చూడండి మీరు చూడండి అరే నాకు ఇది కూడా ప్రాబ్లం, ప్రీ రిలీజ్ ఈవెంట్ హై. నీకు తెలుసు సినిమా రావడానికి, నువ్వు ఓపెనింగ్స్ కోసం ఇస్తున్నావు బాగుంది, బట్ కనీసం సినిమా యావరేజ్ ఉన్నా నువ్వు అంత హైప్ మరీ ఇంత కింద గుంజేసి. నాకైతే తమన్ ఒకటి డ్యూటీ చేసింది అనిపిస్తుంది. తమన్ ఎప్పుడు చేస్తాడు బ్రో, తమన్ తన 100% తమన్ పెడుతున్నాడు. ఈ మధ్య ఐడెంటిటీ కంప్లైంట్స్ తమన్ మిక్సింగ్ కూడా ఓకే, అది ఇంకా నాకు మిక్సింగ్ అయితే ఓజీలోనే అదరగొట్టాడు. ఓజీ మిక్సింగ్ వాస్ పర్ఫెక్ట్ ఫర్ మీ. ఉస్తాద్లో కొంచెం మిక్సింగ్ దెబ్బ పడ్డది నాకు, విమల రక్తాలు వచ్చాయి. పవన్ ఉన్నాడు బ్రో లిటరల్లీ, అది ప్రాపర్ ఫ్యాన్ బాయ్ మూవీ ప్రాపర్. నేను చెప్తున్నా బాబు ఫ్యాన్స్ అయితే బట్టలు చింపేసుకుంటారేమో, లిటరల్లీ వర్త్ ఉండే నాకు అది. అంటే ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఎలా చూడాలనుకున్నారు అలా చూపించే నాకు నేను ఎక్స్పెక్ట్ చేయను ఓజీలో ఇంటర్వెల్ సీక్వెన్స్. ఇంటర్వెల్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆవిడ నీస్ పాడు దుప్పుతాడు, కారు బ్లాస్ట్ అవుద్ది, ఇలా గాల్లోకి ఎగిరితే మీదకి వేసి పాడు దుప్పుతాడు. అసలు నా పక్కన సౌండ్ అయ్యో మా హీరో కొట్టేసాడరా. నాకు స్క్రీన్ కనిపించలేదు బ్రో అసలు. దానికైతే మనం పీసీఎక్స్కి వెళ్ళాం, సెకండ్ టైం వచ్చా. పీసీఎక్స్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఓజీది క్రేజీ ఉండే అసలు. మిడిల్ లో కేరో తీసుకున్నాము, చూస్తున్నాం సినిమా కింద అంతా ఊగుతుంది, సౌండ్ ఊగుతుంది. ఒక వకీల్ సాబ్ రివ్యూలో చెప్తారు కదా, తమన్ కొట్టినా ఇస్ కమర్షియల్ ఫిలిం ఆర్ ఇస్ కమర్షియల్ సినిమా డై? నో, కమర్షియల్ సినిమాకి దాని స్పేస్ దానికే ఉంటుంది. ఇప్పుడు నీకు అర్థం అవుతుంది అది ప్రాపర్ కమర్షియల్. ఇప్పుడు ఫర్ మీ ఓజీస్ ప్రాపర్ కమర్షియల్ సినిమా. అవును, నేను కళ్యాణ్ బాబునే చూపిస్తా, ఇంకా ఇవ్వని చూపియా, అది కమర్షియల్ సినిమా నాకు. అంటే ఇప్పుడు కమర్షియల్ సినిమాలోని యూజువల్లీ ఎలాంటి ఎలిమెంట్స్ని యాజ్ అన్ ఆడియన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు అన్నది? వాట్ కైండ్ ఆఫ్ బద్దలైపోయి మ్యూజిక్, టైటిల్ కార్డ్కి ఇట్లా బట్టలు దింపుకోవాలి, ఎంట్రీ సీన్కి ఇంకా మ్యాడ్, మెయిన్ థింగ్ లవ్ ట్రాక్ ఉండకూడదు, హీరోనే చూపియా. నాకైతే అదో కంప్లైంట్ ఉంది. సాలిడ్ డ్రామా ఇట్లా అని చెప్పేసి చెడగొడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు నార్మల్ మనం చూసుకున్నాం టైరోన్ హీరోస్ 50-55 ఉంటారు, నువ్వు 40-45లో పట్టుకో. ఇప్పుడు ప్రాపర్ ఎగ్జాంపుల్ అంటే మనశంకర్ వరప్రసాద్, నాకు మంచి కాస్టింగ్ అనిపించింది. చిరంజీవికి 9 పెట్టారు, ఓకే ఇట్ వాస్ డీసెంట్ లుక్. అంతేగాని ఇప్పుడు బాలకృష్ణకి శ్రీలీలను పట్టుకోవచ్చు, అట్లాంటి వద్దు. ఇప్పుడు ఎగ్జాంపుల్ సేమ్ ఇష్యూ నేను ఉస్తాద్లో కూడా ఉంటుంది అనుకున్నా, పవన్ కళ్యాణ్ శ్రీలీల పెయినింగ్, బట్ యాక్చువల్లీ నాకు అది క్యూట్ అనిపించింది. నాకు లవ్ ట్రాక్ అయితే నచ్చింది టు బి ఆనెస్ట్, ఎక్కడ కూడా క్రింజ్ అనిపించలేదు. ఐ ఫెల్ట్ ఇట్ ఇరిటేటెడ్. ఓకే సి రివ్యూస్ ఆర్ సబ్జెక్టివ్, నేను ఫస్ట్లో చెప్పినట్టు. బట్ నాకు ఎట్లా అనిపించింది అంటే ఇంటర్వ్యూ మంచిగా ఇచ్చాడు, తమన్ మంచి డ్యూటీ చేశాడు. నాకు యాక్చువల్లీ నాకు ఉస్తాద్లో చాలా ఫేవరెట్ సీన్ ఒకటి నచ్చింది, నేను రీవాచ్ కొడతా పక్క ఆ ఒక సీన్ కోసం నెట్ఫ్లిక్స్లో. మాస్క్ తీసినప్పుడు పవన్ కళ్యాణ్ అవుతాడు, చాలా మంచి షాట్, అది భయపడతా ఉంటారు అందరు. నాకు ఆ సీన్ చాలా బాగా నచ్చింది, లైక్ పవన్ బాగా చేశాడు. అండ్ మెయిన్లీ కొన్ని ట్విస్ట్లు నేను చెప్పకూడదు కానీ అది సినిమాని ట్విస్ట్ అనుకోండి, అది బాగుంటుంది. మళ్ళీ అంత మంచి ప్రీ క్లైమాక్స్ ఇచ్చాడు కదా, అది ప్రీ ఇంటర్వెల్ ఇచ్చాడు కదా, ఇంటర్వెల్ చెడగొట్టాడు. ఇంటర్వెల్ క్యాజువల్ సరైన వాళ్ళు ఉంటుంది, టన్ను చూపిస్తారు, ఆ సీన్లోకి వచ్చి పెట్టేసాడు అనిపించింది నాకు. అండ్ 0 ఇంపాక్ట్. నాకు కమర్షియల్ అంటారు కానీ కమర్షియల్ ఫిల్మ్స్లో లాజిక్స్ వెతకూడదని, కానీ కొన్ని ఉంటాయి బ్రో.
నల్లమల్ల అడవుల్లోని ఉగ్రవాదులు ఏం చేస్తున్నారు బ్రో? వాడు ఐపీఎస్ అండర్ కవర్ నల్లమల్లలో. ఓకే చెప్తా అనుకో చెప్పావు. ఎస్ఐకి రిపోర్టింగ్ ఇది బాయ్. రిపోర్టింగ్ ఎంత ఇగ్నోర్ చేసినా కొన్ని కొన్ని ignore ప్రాపర్ చేయలేరు. కమర్షియల్ సినిమా అంటే ఒక వన్ ఆఫ్ ది ప్రాపర్ అంటే క్రాక్ చెప్తాను నేను, రవితేజ. బ్రో మ్మ్. క్రాక్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగుంటుందని. థియేటర్స్ షట్ డౌన్ అయిన తర్వాత కోవిడ్ లో నాకు తెలిసి లిటిల్ release చేసిన అయినా సినిమా ఇది. సంక్రాంతి సోలే బతికే సో బెటర్ ఫస్ట్ రిలీజ్ చేశారు. అవును. తర్వాత ప్రాపర్ ఫిల్మ్ అంటే క్రాక్. క్రాక్ వచ్చింది. ఏం సినిమా బ్రో క్రాక్ అసలు. మంచిగా మ్యూజిక్ ఉండే. ఏంటి తమన్ గడిది, అమన్నాడు ఇంకా ప్రతి సాంగ్ బ్యాంగరే అవును. అందులోనే. ఒక్కటి కాదు రెండు మంచిగా కాదు, ఉంటుంది mad. crack. సో ఇప్పుడు అంటే ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి ఒక టెంప్లెట్ ఆఫ్ ఫిలింని చూసి మనం పెరిగాం. ఇప్పుడు కమర్షియల్ ఫిల్మ్స్ అంటే ఏంటి, అన్ని టైప్స్ ఆఫ్ ఆడియన్స్ని సాటిస్ఫై చేసేది. అవును. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేస్ గుర్రం, దూకుడు, అది commercial, ఇంకా proper commercial commercial film, cinema అంటే proper. అది. అంటే యాక్షన్ ఉంటుంది, కామెడీ, సాంగ్స్ ఉంటాయి, ఇంకా స్పెషల్ నంబర్స్ ఉంటాయి ఇవన్నీ. కానీ అలా చూస్తూ పెరిగిన మనం, ఎంజాయ్ చేసిన మన పేరెంట్స్, ఇప్పుడు వాళ్ళు అలాంటివి ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? కమర్షియల్ When సినిమా something- అంటే నా దృష్టిలో అందరు ఫ్యాన్స్ చేయాలి. అవును. అంటే ఇప్పుడు ఓకే దాని టెంప్లెట్ ఉంటుంది. ఇప్పుడు 1 hour అయిపోయింది కదా, ఒక పాట పెట్టాలి, ఇంటర్వల్ బ్యాంగ్ అది ఉంటుంది. బట్ నువ్వు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ కిక్, రేస్ గురం ఇట్లాంటి సినిమాలు అప్పట్లో ఒక్కటే సాండంకి ఉండదు. అది ఎవరి కెన్ కమ్ అండ్ వాచ్. మల్టీ సాండం అంటే అందరూ చూసేవాళ్ళు వచ్చి. ఇప్పుడు అలా వైకుంఠపురం చూస్తే అవును. అల్లు అర్జున్ ఉంటుంది, ఎంత స్పేస్ ఉన్నా కూడా అందరు సాండం స్కాటర్ అవుతుంది. నాకు తెలిసి మోస్ట్ రిపీటెడ్ ఫిలిం అది నాకైతే ఏది అలా వైకుంఠపురం. అలా చూడొచ్చు, మంచిగా ఉంటుంది. అంటే అందరు చూడొచ్చు. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే నేను హీరోకే తీస్తా, అది ఎట్లయితుంది అంటే ఫస్ట్ టైం వాచ్కి థియేటర్లో బాగుంటుంది, ఆఫ్టర్ దట్ దాని రిపీట్ వాల్యూ పడిపోతుంది. అలా వైకుంఠపురంలో పర్ఫెక్ట్. కొన్ని సినిమాల్లో ఏంటంటే ఒక హీరోకే భజన చేసినట్టు ఉంటుంది. సో జనరల్ ఆడియన్స్ కి నచ్చదు ఆబ్వియస్లీ, అందుకని చూడడం మానేస్తున్నారు. అసలు ఫ్యాన్ వర్డ్స్ నాకు తెలిసి స్టార్ట్ అయింది దానివల్ల అంటాను నేను. అసలు అలా వైకుంఠపురంలో హ్యాడ్ ఎవ్రీథింగ్ బ్రో. క్రేజీ మ్యూజిక్, అసలు ఆల్బమ్ పెద్ద హిట్ అది. ఎవ్రీ సాంగ్, సామాజ వర్గమన, బుట్ట బొమ్మ. అసలు ఇంకోటి కూడా భరతన్ నేను కూడా ఇప్పుడు అసలు ప్రాపర్ కమర్షియల్ ఫిలిం ఫర్ మీ. కంటే పొలిటికల్ మూవీ, ఒక ప్రాపగాండా ఉండదు, ఎవరిని గెలకడు, మంచిగా నీట్గా చూపించుకుంటా. అండ్ ఆ సినిమాలో కూడా నీకు మహేష్ బాబు కాకుండా భరత్ కనిపిస్తాడు. అవును, దట్ వాస్ వెరీ జెన్యున్ ఫర్ మీ. అది మంచిగా ఉంది. దాని తర్వాత ఇంకా ఈ ట్రాక్ ఎట్ వెళ్ళిపోయింది మన కమర్షియల్ మెయిన్ జనరల్ ఆడియన్స్ కి కేటర్ అయ్యే మూవీస్ రావట్లేదు అసలు. అందుకనే నాకు తెలిసి బ్రో ఈ రోజుల్లోనే ఆడియన్స్ రెస్పెక్టింగ్ మెచ్యూర్డ్ రైటింగ్, అవును. లాజికల్ రైటింగ్, చూసాం కదా మొన్న. డ్రామా బాగా ఉండి. అరే వరస్ట్ ఏం లేదురా. వరస్ట్ అంటే నాకు ఆ ప్రాబ్లం విత్ డైరెక్టర్ నో. సినిమా మంచి తీసని అంత గర్వంగా ఎట్లా చెప్పుకుంటున్నా నాకు అర్థమవుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు నేను ఇంట్లో చెప్తా, మమ్మీ నాకు 80 మార్క్స్ వస్తాయి 100 కానీ, నాకు వచ్చింది 60 అయినా కూడా నేనే డిస్టింక్షన్ కొట్టని చెప్పి. ఆల్పసీనా నీకు వేసుకుంటే ట్విట్టర్లో చూసుకో. అరే వేసుకోండి. ఓకే, ఇట్ వాస్ వెరీ గుడ్ టాకింగ్ టు యూ ఆల్. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.